హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 9. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యానజ్ఞాన ఋషి సాయిరత్న భీమ్నేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించటం జరిగింది. ఆ పుస్తకంలోని మరికొన్ని స్వప్న సందేశాల వివరణలు. శివ మాస్టర్, నేను ఒక కారు కొందామనుకుంటున్నాను, కానీ ఏ రంగు ఏ మోడల్ కొనుక్కోవాలా అని తేల్చుకోలేకపోతున్నాను. అంతలో తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. అది ఏంటంటే, నేను తెల్ల కారులో తిరుగుతూ ఉన్నట్లు, అది ఎంతో చక్కగా ఉన్నట్లు నాకు అనిపించింది. కానీ నిజానికి నాకు తెలుపు రంగు అంటే పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే దానిని అన్ని సమయాలలో ఎక్కువగా శుభ్రం చేయాలన్న వంకతో నేను దానిని ఎంచుకోకుండా ఉండిపోయాను. కానీ ఆ తెల్ల కారులో నేను తిరుగుతున్నట్లు నాకు కల వచ్చింది. ఏంటి దానికి అర్థం? వంశీ మాస్టర్స్ దేవాత్మలు, పైలోకపు వాసులు ప్రతి ఒక్కరికి ఏం కావాలో వాటిని ఎంచి మనకు సమకూరుస్తారు. అంటే ప్రకృతి ద్వారా ఏదైతే మనకు కేటాయించబడిందో దానిని అందుకొని ఉపయోగించుకున్నంతకాలం మీకు ఏ సమస్య ఉండదు. అంటే తెల్లని కారు తీసుకోమని సహృదయంతో మాస్టర్స్ మీకు సందేశం ఇచ్చారు. అంటే అది మీకు కేటాయించబడిందన్నమాట. అదైతే మీకు రక్షగా ఉంటుందని మాస్టర్స్ మీ పట్ల దయతో, ప్రేమతో, కరుణతో ఆ సందేశం మీకు అందించారు. కనుక మీరు ఏ రకమైన అయోమయంలోనూ ఉండకుండా స్వప్నంలో దర్శించుకున్న ఆ మోడల్, ఆ రంగు కారునే పొందండి. మాలతి మాస్టర్, నాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, కానీ నాకు ఇంతవరకు పిల్లలు కలగలేదు. కానీ నాకు ఈ మధ్య ఒక కల వచ్చింది. దానిలో చాలామంది పిల్లలు ఉన్నారు. అందులో 4 పిల్లలను ఒక అతను భయంకరంగా రక్తం వచ్చేటట్లు వారిని కొడుతూ ఉన్నాడు. నా కళ్ళ ముందే ఆ కలలో ఆ పిల్లలను కొట్టడం చూసి నేను భరించలేకపోయాను. వెంటనే అతని చేతిలో ఉన్న బెత్తాన్ని తీసుకొని అతన్ని తోసేసి ఆ 4 పిల్లలను తీసుకొని దూరంగా వెళ్ళాను. నాకు గబాలు నా మెలకు వచ్చింది. దీనికి అర్థం ఏంటో నాకు వివరించండి ప్లీజ్. వంశీ మాస్టర్, మీరు మీ స్వప్నంలో దర్శించింది సత్యం. అది ఏంటంటే, పిల్లలను కొడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, అది మీరే. మీకు బిడ్డలు లేకపోవడానికి ఇదే కారణం అని మాస్టర్ సందేశం ఇస్తున్నారు. మీ స్వప్నంలో చిన్నపిల్లల్ని ఎంతగానో బాధిస్తున్నది మీరే. అది మీ గత జన్మ పాత్ర. దాన్ని మీకు చూపిస్తున్నారు. మరి ఆ పిల్లలను దెబ్బల నుండి తప్పించింది ఎవరు అని మీకు సందేహం కలగవచ్చు. ఆ పిల్లలను కాపాడింది ఇప్పటి మీరు. అంటే గత జన్మలో పిల్లలను మీరు హింసించిన దృశ్యాన్ని మాస్టర్స్ మీకు స్వప్నంలో చూపిస్తున్నప్పుడు మీరు ఎంతో వేదన చెంది మీ ముందు జరుగుతున్న సంఘటనల్లోకి వెళ్ళి పిల్లలను రక్షించడానికి ప్రయత్నించారు. అంటే మీలో మార్పు వచ్చిందన్నమాట. గతంలో హింసించిన మీకు, ఇప్పుడు రక్షించడానికి ముందుకు వచ్చిన మీకు మధ్యలో పరివర్తన అన్నది ఉందని గమనించిన కర్మదేవతలు మీకు జ్ఞానం వచ్చిందని నిశ్చయమై త్వరలో మీ కర్మ దగ్ధం చేస్తారు. దీనివలన మీకు త్వరలో చక్కటి బిడ్డ పుట్టి ఆనందం కలుగు చేస్తాడు. ఎదురు చూస్తూ ఉండండి. ధ్యానం బాగా చెయ్యండి. శాకాహారిగా ఉండండి. ఈలోపు వీలైనంత మంది పిల్లలను ప్రేమతో అక్కున చేర్చుకొని సేవ చెయ్యండి. నాని మాస్టర్, నా పేరు నాని. నాకు చిన్నప్పటి నుండి కళ్ళ ఎలర్జీ ఉంది. నేను 10వ తరగతి వచ్చే సమయానికి అది మరింత ఎక్కువైంది. ఇది తగ్గాలంటే ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్స్. అలానే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఎప్పుడూ కంట్లో నుంచి నీళ్లు కారుతూ బాధపడుతూ ఉండేవాడిని. నాకు ఒకానొక రోజు కలలో నేను ఏదో పక్షిని కంట్లో ముళ్ళుతో పొడిచినట్లు కనిపించింది. ఆ రోజు నుంచి నేను ధ్యానంలో ఆ పక్షి ఆత్మతో నన్ను క్షమించమని కోరుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఎలర్జీ తగ్గి కంట్లో నుంచి నీరు కారడం పూర్తిగా తగ్గింది. అప్పటి నుంచి నాకు ధ్యానం విలువ తెలిసింది. వంశీ మాస్టర్, నాని, నీకు వచ్చిన స్వప్నం అత్యంత విలువైంది. నువ్వు కంటి అలర్జీతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న ఫలితం శూన్యమైంది. నువ్వు తీవ్రంగా బాధపడుతున్నప్పుడు మాస్టర్స్ నీ గత జన్మలో పక్షి కళ్ళను ముళ్ళుతో పొడిచిన నీ కర్మను చూపించారు. దీనిని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు.
ఎప్పుడైతే దానిని చూసి గత జన్మలో నేను పక్షిని బాధ పెట్టాను, అందుకే నాకు ఇలా జరిగింది అని ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలు అని భావించి పరివర్తన చెందావో అప్పుడు నీకు జ్ఞానం వచ్చిందని మాస్టర్స్ పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఎటువంటి శిక్షణ కోసం నీకు ఈ కర్మను ఇవ్వబడిందో ఆ కర్మ రద్దు చేయబడుతుంది. ఎందుకంటే శిక్షణ ఎప్పటి వరకు ఇవ్వబడుతుంది అంటే జ్ఞానం వచ్చే వరకు. ఇలా నీలో పరివర్తన వచ్చింది కనుక ఇక శిక్షణతో పని లేదు. అందువలన నీ సమస్య తీరింది. నీకు నా అభినందనలు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ బాధలకు గత జన్మలలో ఏదో ఒక కర్మ చేసి ఉంటాం అన్న మూలం గ్రహించుకొని తెల్లవారుజామున లేచి ధ్యానంలో కూర్చుని మాస్టర్స్ని నేను ఈ బాధను అనుభవిస్తున్నాను అంటే గతంలో ఎవరినో బాధించాను, దానిని చూపించండి అని ఆర్తితో వినయంతో కోరుకుంటే ఆ తరువాత స్వప్నంలో దేవాత్మలు దాని బాధకు గల కారణం చూపిస్తారు. కనుక మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని సర్వదా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఏ సమస్యకైనా తెల్లవారుజామున లేచి ధ్యానం చేసి మాస్టర్స్ చూపించే స్వప్నం ద్వారా మీరే పరిష్కారం పొందగలరు. అయితే స్వప్నం తరువాత మీరు ఏ విధమైన పరివర్తనతో ఉన్నారన్నది అత్యంత ముఖ్యమైనది. మీ యొక్క హృదయంలోంచి వచ్చే పరివర్తనలో ఉన్న తీవ్రతను బట్టి మీ కర్మ దగ్ధం అవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అసలైన అర్థం ఇదే. శ్రీదేవి: మాస్టర్, ఈ మధ్య నాకు కాలు నొప్పి ప్రారంభమైంది. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గక క్రమక్రమంగా నొప్పి పెరగసాగింది. అప్పుడు మీరు ఒక క్లాస్లో చెప్పింది గుర్తుకొచ్చి తెల్లవారుజామున ధ్యానం చేసి నా కర్మకు గల కారణం తెలుపమని మాస్టర్స్ని ఆర్తితో అడిగాను. ఇలా ప్రతిరోజు చెయ్యగా 3వ రోజు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. దానిలో నేను ఒక చిన్న పాప కాలుని గట్టిగా తొక్కినప్పుడు ఆ కాలు విరిగిపోయి ఆ పాప యొక్క ఆక్రందన నాకు వినిపించింది. అప్పటి నుంచి నేను ఆ పాప ఆత్మకు బాబా సాక్షిగా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పుకున్నాను. అప్పటి నుంచి నా కాలు నొప్పి తగ్గిపోవడం గమనించాను. తరువాత ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది మాస్టర్. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గనిది ఇంత సులువుగా నా సమస్య ఎలా తీరింది? వంశీ మాస్టర్: మీకు వచ్చిన స్వప్నం గత జన్మలో మీరు ఆ పాపకు హాని కలిగించారు అని మాస్టర్స్ మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. అందువలన దీనిని ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ విభాగంగా చెప్పవచ్చు. అంటే మీరు కాలినొప్పుతో బాధపడుతూ ఉంటే పైనున్న దేవాత్మలు ఈ బాధకు గల కారణం గత జన్మలోని నీవు చేసిన ఈ కర్మ అని మీకు స్వప్నం రూపంలో తెలియజేశారు. మెలకువ వచ్చిన తరువాత మీరు పరివర్తన చెందారు. మాస్టర్స్కి కావాల్సింది పరివర్తన మాత్రమే. కాబట్టి మీకు ఇవ్వబడ్డ కర్మను రద్దు చేయడం జరిగింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న విశ్వ నియమాన్ని అనుసరించి మీరు మీ నొప్పిలో ఆ పాప పడ్డ ఆవేదన ఇలా ఉంటుందా అన్న జ్ఞానం తెచ్చుకొని పరివర్తన చెందారు. ఇది ఎంతో గొప్ప విషయం. మీరు మీ బాధకు స్వప్నం ద్వారా సమాధానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించి కర్మను దగ్ధం చేసుకున్నారు. ఇక మీకు శిక్షణతో పని లేదు అని మాస్టర్స్ మీ కర్మను రద్దు చేశారు. బాబా సాక్షిగా అనడం వల్ల సాయినాథుడు కర్మదేవతలకు ఆ పాప ఆత్మకు సర్ది చెప్పి మీ కర్మని రద్దు చేయించారు. అందువలన మీ కర్మ తొందరగా దగ్ధమైంది. మీకు నా అభినందనలు. ఉన్నత తలాల సేవలు, ఆస్ట్రల్ సర్వీసెస్ గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.